నమస్కారం. ఎన్ఎక్స్టీ జీనియస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ అసత్య ప్రచారం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కూటమి నేతలు, మంత్రి బొత్స వ్యాఖ్యలు. ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురు. గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని స్పష్టం చేసిన ఎన్నికల విజయవంతమైన చంద్రబాబు పర్యటన. ఉత్సాహంలో టీడీపీ శ్రేణులు. 5 ఏళ్లలో జగన్ 8 లక్షల కోట్లు అవినీతి చేశారని పట్టాభిరామ్ ఆరోపణ. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పనినా అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమే. ముస్తఫా కబ్జా చేసిన భూములు ఎక్కడ ఉన్నాయో చంద్రబాబు చెప్పాలి. నూరి ఫాతిమా డిమాండ్. పట్నం బజారులో మద్దాలగిరి ఎన్నికల ప్రచారం. వైసీపీ పాలనలో అధికారులు వేధింపు లేకుండా వ్యాపారులు సంతోషంగా ఉన్నారని వెల్లడి. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. ఈ మేరకు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మెమోలో ఉన్నది ఒకటైతే విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారు. దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సూచించింది. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగింది. దళారీ వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నాం. భూమి పేపర్లకు జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధం. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే వాళ్ళం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సలహాలు సూచనలు ఇచ్చింది. ఇంకా యాక్ట్ రాలేదు. రాని యాక్టును తొలగిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని బొత్స వెల్లడించారు. ఫీచర్స్ ఇంకా టైటిన్ చేసి ఇంకా పకడ్బందీగా ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. దానికోసం ఇది జరుగుతున్నది. దాని మీద ఇదేదో మన ఒకటి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఒక సమగ్రమైన ఈ యాక్ట్ని తీసుకురావాలని, నేషనల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పటి నుంచి రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాయి. రాష్ట్రాలు వచ్చి వారి అభిప్రాయాలు చేస్తున్నాం. మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం. మనం కూడా మనం ముసాదా తయారు చేస్తాం. మనం కూడా చేశాం. కానీ దాంతోపాటు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఉన్న లోపాలని ఏదంటే ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఒక రైటర్ ఉంటాడు. డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు. ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రైటర్ ద్వారా మనం వచ్చి మనం ప్రక్రియ చేసుకోవడం అనేది మనకు అలవాటు. మధ్యవర్తులు ఉండకూడదు. అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి. ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి. దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి. ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి. అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ తిరగకూడదు. వీటికన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి. చట్టంలో రుసుకులు ఎక్కడ ఉండకూడదు. ఎక్కువ లిటిగేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పనినా అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ముస్తఫాపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తన తండ్రి ముస్తఫా కబ్జా చేసిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయో చెబితే ఆయన వారసురాలుగా మీకు కృతజ్ఞతలు తెలుపుతారని వ్యంగ్యంగా చలోక్తులు విసిరారు. అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు వక్రబుద్ధి మారలేదని, డబ్బున్న పెమ్మసాని చంద్రశేఖర్ పేరు చెప్పారు కానీ నజీర్ అహ్మద్ పేరు చెప్పలేదని ఎద్దేవా చేశారు. స్థానిక 4వ డివిజన్ మారుతినగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. కాలు బెనికిన ఆ నొప్పిని మునుపంటితో భరిస్తూ నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఈ నెల 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఎన్నికల సమయంలోనే ముస్లింలను చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో బురిడి కొట్టిస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహమ్మద్, వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
చూసుకుంటే రోడ్ షో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో బట్టే అర్థమవుతుంది ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నదని. మేము చెప్పలేము, అది మాటల్లోనే, లేకపోతే మీరే ఒకసారి తెలుసుకోండి, చేయండి. ఏదో కెమెరాలు పెట్టి ఏదో షార్ట్ తీసినంత మాత్రాన ప్రజలు వచ్చారని చెప్పుకోవడానికి లేదు. అలాగే గుంటూరు తూర్పులో నిన్న నా సెంటర్లో మీరు పెట్టారు. ఒక్కసారి నా సెంటర్ నుంచి మీరు నాకు తెలిసి వెళ్ళే రూట్ మంగళగిరి రోడ్డే అనుకుంటా. రోడ్లు బాగాలేదు, డ్రైన్లు బాగాలేదని చెప్తున్నారు. మీ హయాంలో 5 సంవత్సరాలు మీరు ఏం చేయలేదు, కానీ మేము చేసి చూపించాము. మా ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీ ప్రభుత్వం అంటే ఉన్నత వాళ్ళ ప్రభుత్వం. మరి నిన్న ఏదో సంక్షేమ పథకాలు, ఏవో హామీలు, మైనారిటీలకు ఎక్కువ శాతంగా హామీలు ఇచ్చారు. గతంలో మీరు ఇచ్చిన హామీలే పూర్తి చేయలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చి హామీలు అని చెప్తున్నారు. నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు. ఇంకొక విషయం, మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు 32 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్లో కబ్జా చేశారని చెప్తున్నారు. అన్న చంద్రబాబు నాయుడు గారండి, మీరు మాకు ఒక్క ఎకరం ఇవ్వండి, మిగతా 31 ఎకరం మీరే పెట్టుకోండి, మాకేం వద్దు. దానికి కావాలంటే రిజిస్ట్రేషన్ కావాలంటే డబ్బులు కూడా మేమే ఇస్తాము, మీరు చేసుకోండి, మాకు 1 ఎకరం ఇవ్వండి ప్లీజ్. నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, ఎందుకంటే మా నాన్నగారికి ఆ 1 ఎకరం కూడా ఉన్నట్టు నాకు తెలియదు. అలాగే 9,000 సెంట్లు అని చెప్తున్నారు ఆటోనగర్లో. అది కూడా ఎక్కడుందో నాకు చూపించరా ప్లీజ్. నా నాన్నగారు నాకు చెప్పలేదు, అవి కూడా చూపించండి. అలాగే ఏదో కబ్జాలు అంటున్నారు, అవి కూడా ఒక్కసారి మాకు చూపిస్తే. మీరు ఇంకొకటి ఆంధ్ర ముస్లిం కాలేజ్ కబ్జా అయిందంటున్నారు, అది ఎవరు ఆధ్వర్యంలో, మీ వెనకాల ఇంకొక నాయకుడు ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకే తెలియాలి. ఎందుకనంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆయనే నడుపుతున్నారు కాబట్టి ఆయనకే తెలియాలి. ఎందుకు అభివృద్ధి జరగలేదంటే ఆయనకే చెప్పాలి, ఎందుకనంటే ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి దాన్ని. మరి ఆయనే కబ్జా చేశారో ఎవరు కబ్జా చేశారో ఒక్కసారి కనుక్కొని మీరు మాట్లాడండి. ఇంకొకటి 14 సంవత్సరాలు మీరు సీఎంగా ఉన్నారు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు. పేపర్లు పట్టుకొని చదువుతుంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు 14 సంవత్సరాలు ఇండస్ట్రీ ఏ విధంగా నడిపారు అని చెప్పి. మరి అలాగే మీకు ఎక్కడ వ్యత్యాస చూపించారనంటే ఉన్నోడు లేనోడు అన్నదానికి ఒక వ్యత్యాసం ఎలా చూపించారంటే, పెమ్మసాని చంద్రశేఖర్ అనే పేరు మాత్రం మీకు గుర్తుంది, కానీ మీ స్థానిక ఎమ్మెల్యేల పేర్లు మీకు గుర్తులేవంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీ తులాభారం ఎలా చేస్తారనేది. మీరు తులాభారం డబ్బుతో చేస్తారు కాబట్టి మీరు ఈరోజు ఉన్న వాళ్ళకే చేయాలి, ఉన్న వాళ్ళకే నేను ప్రాధాన్యత ఇవ్వాలి, చేయాలి అని చెప్పి చంద్రశేఖర్ అన్న పేరు చెప్పారు, కానీ మా నజీర్ అన్న పేరు చెప్పలేదు. నిజంగానే మా నజీర్ అన్న బాగా అతలాకుతలం అయిపోయారు, నా పేరే మర్చిపోయాడ్రా బాబు నా నాయకుడు అని చెప్పి. మరి అక్కడే అర్థమవుతుంది. ఈ సంవత్సరాల నుంచి మొహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఎన్నో ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ చాలా వసతులు కల్పించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మా నూరమ్మని గెలిపించడం ద్వారా మనం అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళం అవుతామని చెప్పేసి, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి గుంటూరు తూర్పులోనే 4వ డివిజన్ మొదటి దీంట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ దాదాపు చాలా వరకు ఇళ్ళు మనం వాళ్ళకి ఇప్పించుకోగలిగాం ప్లాట్లు. చాలా వరకు పింఛన్లు అంటే 1000 నుంచి 1100 దాకా పింఛన్లు ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంక్షేమంలోనూ ముందుండి మొహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలో ప్రజలకి అందించడంలో మేము ఎంతో సేవ చేశాం. అలాగే నూరి ఫాతిమా గారు మొహమ్మద్ ముస్తఫా గారి తనయురాల్ని గెలిపించడం కోసం మేము సాయశక్తిలా ప్రయత్నిస్తాం. అలాగే పోయినసారి మా వార్డులో 2400 ఓట్ల మెజార్టీ వచ్చింది. దానికన్నా మిన్నగా ఇంకో 100 అంటే 2500 ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా మేము పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నూరి ఫాతిమా గారిని అంటే మాకు మైనార్టీ మహిళకి సీట్ ఇచ్చినందుకు ఆయన గిఫ్ట్గా నూరి ఫాతిమా గారిని ఇక్కడ గెలుపుతో పంపిస్తామని అందరికీ. గుంటూరు నగరంలో జరిగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు రోడ్ షో విజయవంతం కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్ల నుండి ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. హిందూ కాలేజీ కూడల నుండి జిన్నా టవర్ సెంటర్ వరకు పార్టీ శ్రేణులతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమిలో బీజేపీ చేరికతో ముస్లింలు టీడీపీకి దూరమయ్యారని వైసీపీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న చంద్రబాబు సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీకే మా మద్దతు అంటూ ముస్లిం సోదరులు చంద్రబాబు సభకు ఓటెత్తారు. ఈ సందర్భంగా పలు డివిజన్లకు చెందిన టీడీపీ ముస్లిం నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ వాణిని గట్టిగానే విమర్శించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లకు చెందిన టీడీపీ ముస్లిం నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ వాణిని గట్టిగానే వినిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
నందు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉన్నది కూటమి తరఫున. ఈ మీటింగ్కి వాళ్ళ గుంటూరు మొత్తంలో ఒక పండగ వాతావరణం కన్నా ఇంకా ఎక్కువగా ఒక తిరణాల టైప్గా జనం మన టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి జిన్నా టవర్ సెంటర్ వరకు ఇసుకేయటానికి ఖాళీ లేకుండా జనం ఉన్నారు. ఈ జనం అభిమానాన్ని ఇందులో ప్రతి ఒక్క కులం నుంచి మతం నుంచి అందరూ చంద్రబాబు గారి మీద అభిమానంతో స్వచ్ఛందంగా ఈ మీటింగ్కి తరలి వచ్చారు. ఈ మీటింగ్ని చూసి ఎదుటి పార్టీ వాళ్ళకి వణుకు పుడుతుంది. ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ అధికారం చేజిక్కోవటం ఖాయమని మేమందరం ముక్తకంఠంగా చెప్తున్నాము. తెలుగుదేశం పార్టీ 1600 మంది పెచ్చే వస్తారు కానీ లోపేం రారు. ఈ లెక్క చూసుకోండి, జనసమూహం చూసుకోండి. జనసమూహం చూస్తే ఆ గుండె కప్పకి జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతాడు. ఆ సజ్జల రామకృష్ణ ఏదో అనుకుంటున్నారు, ఏదేదోమంటున్నారు. ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గం నుండి 1,00,000 మంది అంటే తేలిక వచ్చి ఉంటారు. ఎక్కడ బృందానం గార్డెన్, ఎక్కడ శ్యామల్ నగర్, గుజునగొళ్ళ ఏ ఏరియాలో చూడండి అసలు ఒక పండే వాతావరణం లెక్క కనబడుతుంది. కానీ ఈ జమన సంబంధం చూసి, ఈ దెబ్బ చూసి జగన్మోహన్ రెడ్డి దుప్పటి కప్పుకొని మెత్తగా పండుకుంటాడు తడిగుడ్డ వేసుకొని. వైసీపీ పాలనలో అధికారుల వేధింపులు లేకుండా వ్యాపారులు సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు. కరోనా కల్లోలంలో కూడా వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ సర్కార్ అన్ని విధాలుగా సహకరించిందని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో అధికారుల వేధింపులకు వ్యాపారులు పలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై నానా యాగి చేసిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే 1,50,000 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. గుంటూరు పట్నం బజార్, బండ్ల బజార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ అర్బన్ అధ్యక్షుడు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు మద్దాలగిరికి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. ఈ మేరకు ఆయన ప్రతి వ్యాపారిని కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, తూర్పు పశ్చిమ అభ్యర్థులు నూరి ఫాతిమా, విడుదల రజని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల సురేష్, సంకూరి శ్రీనివాసరావు, గూడపాటి భాస్కర్, మొగిలి సతీష్, వెంకట నారాయణ, తూనుగుట్ల నాగేశ్వరరావు, రాయవరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా ఈరోజు పట్నం బజార్లో ఉన్న వ్యాపార సంస్థలు, చిరు వ్యాపార సంస్థలు, హోల్సేల్ కొట్లు, రిటైల్ షాప్స్ వాటి అన్నిటికి కూడా మరి వెళ్ళటం, వాళ్ళని కలవడం, ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏవైతే మరి వ్యాపారస్తులు బెనిఫిట్ జరిగినాయో మరి వాళ్ళు కూడా ఇవాళ ఓపెన్గా చెప్తా ఉన్నారు. గతంలో ప్రతి వారానికి 2 ఆఫీసర్లు 2 డిపార్ట్మెంట్లు వచ్చి దాడులు చేసేవాళ్ళు. ఈరోజు ఎక్కడా కూడా ఒక దాడి లేకుండా మా వ్యాపారం మనం చేసుకోగలుగుతున్నాం అని చెప్పి కూడా ఇవాళ వాళ్ళందరూ సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఇది కూడా నిజంగా అయితే కనుక వాస్తవం. ఇవాళ ఎక్కడ దాడుల్లో కరోనా టైంలో కూడా మరి వ్యాపారం నిమిత్తం బ్రహ్మాండంగా అనుమతి ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వ్యాపారం కూడా చేయనిచ్చారని కూడా వారు స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఈరోజు ఈ వర్గాలన్నీ కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండటానికి, ఎందుకంటే ఇవాళ మొన్నటిదాకా జగన్ గారు ఇచ్చిన పథకాలకి విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది శ్రీలంక అయిపోతుందో లేకపోతే బీహార్ అయిపోతుందో అని ఇలా రకరకాలుగా చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఈయన 70,000 కోట్లు సంవత్సరానికి ఇస్తే ఇవాళ 1,50,000 కోట్లు నేను ఇస్తానని చెప్పి చంద్రబాబు అని చెప్పడం అంటే ఇవాళ ఎక్కడా కూడా ఒక లింకు లేకుండా బజారు, ఏలూరు బజారు ఇక్కడ అంతా కమర్షియల్ ఏరియాకి వచ్చాయి. ఇక్కడ ఎందుకంటే 1 టౌన్ వాళ్ళు 2 టౌన్ వాళ్ళు అందరూ కలిపి ఉంటారు. ఇక్కడైతే ప్రజలైతే ఇక్కడ షాపులు ఓనర్సు అట్లానే ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా బాగా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందిని అని చెప్పేసి ఇక్కడ వర్కర్సు అట్లానే వ్యాపారస్తులు మాకు ఏ ఇబ్బంది జరగకుండా జగన్ గారు ఇట్లా మద్దాలగిరి గారు చూసుకున్నారని వాళ్ళు నీరాజులు పడుతున్నారు. ఈసారి కూడా జగన్ గారే రావాలి, అభివృద్ధి జరగండి, జగన్ గారే రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ జగన్ గారికి ఓటేసి అభివృద్ధి కోరండి. వాళ్ళేమో కూటమిని నమ్ముకున్నారు, జగన్ గారేమో ప్రజల్ని నమ్ముకున్నారు. కాబట్టి అది గమనించి ఓటేసి గెలిపిస్తే రేపు కూడా బాగుంటది. టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి చెప్పారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ అబద్ధానికి పసుపు రాసినట్టు టీడీపీ మేనిఫెస్టో ఉందన్నారు. 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఇవి అని చెప్పే దమ్ము టీడీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు నోబెల్స్ అయితే చంద్రబాబు ఆలోచనలు గోబెల్స్ అని విమర్శించారు. గత టీడీపీ మేనిఫెస్టోలో కనీసం 5 హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారని, నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పిన మాట
తప్పిన చంద్రబాబు జనం ఏమాత్రం నమ్మనని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించిన సంగతి మనం చూసాం. అలాగే తీసుకుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి ఏమనుకుంటూ ఉన్నారంటే అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు, నిజం చెప్పడు అనేసి. అలాగే తీసుకుంటే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, చంద్రబాబు నాయుడు మాటల్లో నిజం ఉండదు. అలాగే హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వెబ్సైట్లో ఉండదు. శ్మశానంలో ముగ్గుండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అని అనుకుంటూ ఉన్నారు. అసలు కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడికి మా జగనన్నకి ఈరోజు 600 హామీలు ఇచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన మొనగాడు మా జగనన్నని ప్రజలందరూ చెప్తూ ఉన్న పరిస్థితి. అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గ్రాఫిక్స్లో కనిపిస్తుంది, జగనన్న చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్లో కనిపిస్తే జగనన్న విజన్ విలేజెస్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారివన్నీ కూడా గ్లోబల్స్ ఆలోచనలు అయితే జగనన్నవి నోబెల్ ఆలోచనలు. క్రెడిబిలిటీ క్యార్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు జగనన్న మేనిఫెస్టోని భావిస్తే, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగనన్న మేనిఫెస్టో అంశాలు నవరత్నాలు చక్కగా అమలు చేస్తూ ఉంటే అతను కామెంట్స్ చేశారు, ఏదో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని. మరి అదే అంశాలు కాపీ కొట్టడమే కాకుండా అలవి కాని హామీలు, అబద్ధపు హామీల్ని ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు అవదా? అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా వస్తుంది అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదా? నిజం చెప్పాలంటే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన మేనిఫెస్టో ప్రజలను మరొకసారి మోసం చేసేందుకు ఎన్డీఏ కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఈ మేరకు మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకుంటున్న మేనిఫెస్టోపై ఒకరి ఫోటో లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 3 ఫోటోలు 2 ఫోటోలు అయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫోటో లేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగను అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు 40 ఏళ్ల రాజకీయ జీవితం 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేశారని చెప్పుకోవడం చూస్తే ప్రజలకే అర్థమవుతుందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99% అమలు, ప్రజలకు మంచి చేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా చెప్పే ఏకైక నాయకుడు సీఎం జగన్ అని ఆయన వెల్లడించారు. కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి గొప్ప మేనిఫెస్టో ఇస్తామని చెప్పని ఈ రోజు దాకా గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం 12ంటికి అని చెప్పింది. 12 దగ్గర నుంచి సాయంత్రం 1, 2, 3, 4 గంటలు గడుస్తున్నా కూడా వారి మేనిఫెస్టో బయటికి రాదు. చివరికి సరే వచ్చింది మేనిఫెస్టో ఏంటంటే 2 ఫోటోలు కాస్త 3 ఫోటోలు కాస్త 2 ఫోటోలు అయ్యాయి. అంటే ఈ కూటమి సర్కస్లో ఒకసారి చూడండి. అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో, హామీలు ఇస్తున్నారో, ఆ హామీలకి ముగ్గురులో ఒక ఆయన సంతకం పెట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడే అంటే వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారని మూడో అతను చెప్తున్నాడు. నా ఫోటో ఇవ్వకండి, నా సంతకం పెట్టబాకండి ఆ మేనిఫెస్టోలో అని చెప్పని ఆ పరిస్థితులు మనం చూసాం. ఎందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అమలయ్యేవి కాదు. మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి 2014లో ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే. సామాన్య మాదిగలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవడం మాదిగల విధి అని మాదిగ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ మేరకు ఐక్యవేదిక నాయకులు జోసెఫ్, జీవమంత్రి విడుదల రజని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పశ్చిమలో మాదిగలందరి మద్దతు రజనమ్మకే అని స్పష్టం చేశారు. మాదిగ జాతిని మందకృష్ణ చంద్రబాబుకు తాకట్టు పెట్టారని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో మాదిగలు వైఎస్ఆర్సీపీ వెనకే ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు పెట్టిన కేసులను ఎత్తివేసిన ఘనత జగనన్నది అని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా 90% మాదిగలకు లబ్ధి చేకూరిందని వారు వెల్లడించారు. రజనమ్మ గారు కూడా ఏదైతే చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్నారో వారు వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డులకు కూడా ఎస్సీలని చైర్మన్లుగా చేసినటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అక్కడ అనేకమైనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, మాకంటే బలమైన కమ్యూనిటీస్ ఉన్నాయి, మాకంటే బలంగా పనిచేసినటువంటి పార్టీ వ్యక్తులు ఉన్నారు. అయినా సరే ఎస్సీలని ఇక్కడ నేను ప్రోత్సహిస్తాను, ఎస్సీల్లో ఉన్నటువంటి నాయకులను ప్రోత్సహిస్తాను, ఎస్సీ సామాజిక వర్గాలను ప్రోత్సహిస్తానని చెప్పేసి మరి ఆవిడ డైరెక్ట్గా చైర్మన్ పోస్టులను, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పోస్టులని, అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టులను కూడా ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. ఇలా మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఎస్సీలకు రావాల్సినటువంటి వాటా కాటాని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి వరకు కూడా అమలు చేస్తున్నందువల్ల యావత్ మాదిగ సామాజిక వర్గానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 27,000 పైచిలకు ఓటర్లు మాదిగలు ఉన్నారు. ఈ మాదిగలంతా కూడా రేపు రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి విడుదల రజనమ్మ గారికి ఓటు వేసి, పవిత్రమైనటువంటి ఓటు వేసి ఆమెను కానీ మనం గెలిపించుకున్నట్లయితే తప్పనిసరిగా మన సమస్యలన్నీ కూడా మరి చెప్పి చేయించుకోవడానికి మరి మనకు మార్గం చాలా సులభమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలే నాకు 2 కళ్ళు అని అంటున్నాడు, ఎస్సీలే నాకు చుట్టాలు అంటున్నాడు, ఎస్సీలే నా సామాజిక వర్గం అంటున్నాడు, నా ఎస్సీలు అంటున్నాడు. నా యొక్క ఈరోజు మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలని, కళ్ళబొల్లి మాటలను చూస్తున్నాం. ఇవన్నీ కూడా మాకు ఊహొచ్చిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాం. మాదిగలని ఎంత మోసం చేస్తున్నాడో, కారంచెడులో చేసిన దాడులు కానీ, చుండూరులో చేసిన దాడులు కానీ, నిన్నగాక మొన్న కురుక్షేత్రం పెట్టి మాదిగల్ని అరెస్ట్ చేసి ఇళ్లల్లో పండుకున్న పసిపిల్లలతో పక్కన పండుకున్న భార్యలతో సహా తీసుకెళ్లి అరెస్టులు చేసి వాళ్ళని జైలుకు పంపించిన ఘనత చంద్రబాబు నాయుడుకుంటే, ఆ కేసులన్నీ కూడా కొట్టేపించి మాదిగలు అంటే వీళ్ళు కాదురా, వీళ్ళు హోమ్ మినిస్టర్, పోలీసులను కూడా సాధించే హోమ్ మినిస్టర్ అంతగా తలెత్తుకునే విధంగా చూపించిన ఘనత జగనన్నకు ఉంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో 27,000 మంది మాదిగలు ఉన్నారు. ఈ 27,000 మంది మాదిగలు కూడా ఇక్కడ నించున్న రజనమ్మ గారికి అండుదండుగా ఉండి ప్రతి వార్డులో కూడా ఆమెకి భారీ మెజార్టీతో ఆమె విజయానికి మేమందరం కూడా తోడుగా ఉంటాము. రాష్ట్రంలో జగనన్నను సీఎం చేసుకుంటాము. ఇది మా మాదిగల కళ. ఎవరు చెప్పినా ఏ నాయకుడో వచ్చి ఎవడో వచ్చి మా మాదిగ జాతిని అమ్మి మా మీద మమ్మల్ని తాకట్టు పెట్టే విధంగా మాట్లాడితే వారి మాటలు మేము పట్టించుకునే రోజులు పోయాయి. మేము చదువుకున్నాం, మా వాళ్ళు కూడా డెవలప్ అయి ఉన్నారు. ఈరోజు ఎవడో కృష్ణ మాదిగ అంట, వాడు తెలంగాణ వాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే అతని మాటలను మేము తీసుకోము. మాకంటూ ఒక రాజకీయ భవిష్యత్తు. నవసందేహాల పేరుతో సీఎం జగన్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ఉద్యోగాల విషయంలో నవసందేహాలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఏమైంది? ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదు? 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఏం చేశారు? గ్రూప్ 2 కింద ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఎందుకు? వర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు? 23,000తో మెగా డిఎస్సి అని 6,000తో దగా డిఎస్సి ఎందుకు వేశారు? నిరుద్యోగులు 7.7% పెరిగారంటే మీ వైఫల్యం కాదా? యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు జాబ్ రావాలి అంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా అని షర్మిల లేఖలో ప్రశ్నించారు. టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదు అనే అంశంపై ప్రజలకు వివరించే ఉద్దేశంతో బ్రాహ్మణ సంఘాలు చేపట్టిన యాత్ర గుంటూరుకు చేరింది. ఈ మేరకు ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి కార్యాలయంలో బ్రాహ్మణ సంఘం నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందర రామశర్మ, బందా రవీందర్, ఈచంపాటి వెంకటకృష్ణాచారి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే అని వారు పేర్కొన్నారు. బ్రాహ్మణులను అన్ని విధాలా టీడీపీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదో బ్రాహ్మణులు తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని వారు సూచించారు. ప్రారంభమైన మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలుసుకుంటూ శ్రీకాకుళం 9వ తారీఖు వరకు మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందరికీ కూడా మనం తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు న్యాయం చేసింది మన సామాజిక వర్గానికి వెయ్యాలా అన్న అంశాలపై ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా కలిసి రాష్ట్ర బ్రాహ్మణ్యానికి, గుంటూరులో ఉన్న బ్రాహ్మణ్యానికి తెలియజేసేదానికే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ కిలారి రోసయ్య గారు
ఎంపీగా, అదేవిధంగా విడుదల రజనీ గారు ఎమ్మెల్యేగా, ఫాతిమా గారు ఎమ్మెల్యేగా ఓటు వేయించి బ్రాహ్మణ సోదరీమణులందరూ మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అందరినీ పేరున శిరస్సు వంచి బ్రాహ్మణ సోదరులు కాక అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం 42 ఏళ్లుగా మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా మీద ఉక్కుపాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా ఇంతవరకు కూడా మనకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఆర్థికంగా పార్టీ వచ్చిన వెంటనే కరణీకాలను తీసేసి 28 మంది కరణాలు వాళ్ళు ఆత్మాహుతి అయితేనేమి, అదేవిధంగా గుండెపోటుతో అయితేనేమి మరణించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వస్తూనే వారు మనకు ఉద్యోగస్తులందరికీ కూడా వయోపరిమితి తగ్గించడం చేస్తూనే మా బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న ఉద్యోగస్తులు పిల్లలకు ఎలా పెళ్లి చేయాలి, ఎలా చదివించుకోవాలి. ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ స్థాపించడం ద్వారా బ్రాహ్మణులకి ఏమి మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత మేలు జరిగింది, ఇదే కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఉంది అనే సంగతి మనకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 780 కోట్ల రూపాయలు బ్రాహ్మణ సమాజానికి అనేకమైనటువంటి రూపాయలు ఇవ్వడం జరిగింది. మనకందరికీ తెలుసు, నవరత్నాల పేరుతోటి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఓటు వేసాడా లేదా అనేటువంటి ఒక నినాదంతో ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా 20 ఏళ్ల నుండి వాళ్ళ ఇంటి దగ్గర పెన్షన్ వచ్చింది. అలాగే విద్యా దీవెన, విద్యా కానుక అనేటువంటి అనేకమైన స్కీముల ద్వారా కూడా గ్రామాలకు కూడా ఇతర కులాలతో వాళ్ళు వచ్చింది. అది కాకుండా ప్రత్యేకంగా గ్రామాలకి ఇతర రకమైనటువంటి స్కీముల ద్వారా కూడా సుమారు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక. వారి రుణం తీర్చుకునేందుకు సమయం ఇప్పుడు వచ్చింది. అందుకే బీసీల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ తీసుకొచ్చాం. 1.50 లక్షల కోట్లు బడ్జెట్ పెడతాం. వారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటాం. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో జగన్ ఓటేస్తే మీ ఆస్తి గోవిందా, ఇప్పటి వరకు బెదిరించి మీ ఆస్తులను లాగేసుకున్నారు. ఇక మీదట ఏకంగా మీ ఆస్తులకు సంబంధించిన రికార్డులు తారుమారు చేసేసి మీ ఆస్తులను కొట్టేసేలా ఓ దుర్మార్గమైన ఆలోచనతో భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం డిఎస్సీపై, రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దుపై పెడతాను అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని తెచ్చినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని చూస్తే మీరు ఒకసారి ఆలోచించండి. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తికి గోయిందా. ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా? ఈరోజు మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా? ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడా భూమి? వాళ్ళ తాత ఇచ్చాడా భూమి? మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయాలి అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది. కాగా ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును తమకు మాత్రమే రిజర్వ్ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ
హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. అలాగే ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని ఈసీ కోర్టుకు వెల్లడించింది. ఇదే సమయంలో జనసేన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు ఆర్మ్డ్ ఫోర్స్ కు పంపించినట్లు ఈసీ స్పష్టం చేసింది. అలాగే జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు కోర్టుకు ఈసీ తెలిపింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఈ మేరకు వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు ఎలుక శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, గులాం రసూల్, జియావుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. గుంటూరు తూర్పులో అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా నూరి ఫాతిమాను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వారు స్పష్టం చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని నేతలు వెల్లడించారు. డబ్బు అహంకారైన పెమ్మసాని చంద్రశేఖర్ ఓడిపోవడం ఖాయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షులు గూడూరు నాని ముదిరాజ్, వసంత్, బూసి రాజలత దోషం చెప్పారు. లోకల్ అయిన గుంటూరు మిర్చి కిలారి రోసయ్య ఎంపీగా అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనతో పోల్చితే వైసీపీ పాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ కిలారి రోసయ్య వెంటే బీసీలు ఉన్నారని తెలిపారు. ఎందుకంటే సామాజిక, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో జగన్ పక్షనే బీసీలు ఉంటారని ప్రకటించారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు గోళ్ల శివశంకర్ యాదవ్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. 10-12 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు వైపు పెత్తందారులు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు బడుగు బలహీన వర్గాలు నిలబడి బడుగు బలహీన వర్గాలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా మేమైతే భావిస్తున్నాం అనేది చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి అసెంబ్లీకి 48 సీట్లు బీసీలకు కేటాయించగా, అలాగే పార్లమెంట్ స్థానాలు 11 పార్లమెంట్ స్థానాలు బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి కేటాయించగా, మరి అదే ఈ పెత్తందారుల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ 34 స్థానాలకే పరిమితం చేశారు బడుగు బలహీన వర్గాలకి. ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ చంద్రబాబు నాయుడు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా. ఈరోజు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కిలారి రోసయ్య అన్న గురించి, మరి ముఖ్యంగా పెమ్మసాని ఏదైతే పెమ్మసాని వ్యాఖ్యలు చేస్తున్నారో ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. పెమ్మసానిని ఒకటే అడుగుతా ఉన్నాము,
నేను ప్రతి రూపాయి వైట్ మనీ నేను 5,800 కోట్లు నేను నామినేషన్లో దాఖలు చేశానని చెప్తున్నారు. ఏదో నాకు డబ్బు ఉంది నేను చేసేస్తానని చెప్తున్నారు. రాజకీయంలోకి మంచి చేయడానికి వచ్చానని చెప్తున్నారు. నిజంగా మంచి చేయాలని ఉద్దేశం ఉంటే ఆ డబ్బుల్ని డైరెక్ట్గా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు కదా. రాజకీయం అనే పదవే ఎందుకు? గతంలో 2014లో మరి ఎంపీ సీటు కావాలి, నర్సరాపేట సీటు కావాలి, సిట్టింగ్ సీటు కావాలని ప్రయత్నం చేసిన నిజం కాదా? అంటే రాజకీయ పదవి అనేది ఆయన దృష్టిలో ఆయన బిజినెస్లకి వాడుకోవడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్. అది ప్రజలందరికీ తెలుస్తుంది. డబ్బుంటే జనాల్లో నేను గెలుస్తాను, నాకు టికెట్ వస్తుంది అనుకుంటే నీకంటే ఎక్కువ డబ్బు ఉంది లోకేష్కి. లోకేష్ ఎప్పుడూ ఎమ్మెల్యేగా గెలిచేవాడు. ఈ డబ్బున్నంత మాత్రాన పదవులు కాదు, జనాల్లోకి రండి. ఈరోజు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు పార్టీకి ఎంతో చేశారు. ఈరోజు ఒక మేనిఫెస్టో క్రియేట్ చేయడంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారి పాత్ర ఎంతో ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు జనాలకి చేతుల్లోకి వస్తున్నాయంటే అంటే ప్రజల గురించి ఆలోచించే కుటుంబము ఉమారెడ్డి వెంకటేశ్వర్ కానివ్వండి, కిలార్ రోసి అన్నది కానివ్వండి. అంటే ప్రజలకి మంచి చేయాలని ఆలోచనటువంటి కుటుంబం ఈ కుటుంబము, ప్రజల్లో ఉన్నటువంటి కుటుంబం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజలకి ఏ విధంగా మనం మంచి చేయాలని ఆలోచన చేస్తూ ముందుకు వచ్చినటువంటి రోజు చర్చనీయాంశమైనటువంటి గుంటూరు పార్లమెంటరీకి సంబంధించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముకగా వ్యవహరించడం అనేది సంతోషకరమైనటువంటి ఒక వార్త. ఎందుకంటే గుంటూరు పార్లమెంటరీలో ఒక పెత్తందారుని తీసుకువచ్చి బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి గుంటూరు పార్లమెంటరీలో పెట్టడం అనేది ఒక ఏలనీయమైన చర్య. ఎందుకయ్యా అంటే మరీ ముఖ్యంగా గుంటూరు పార్లమెంటులో రజక కమ్యూనిటీకి సంబంధించి 63,000 మంది రజకులు ఈరోజు ఉండడం జరిగింది. ఆయన నామినేషన్ రోజు పదే పదే ఆ కులానికి సంబంధించినటువంటి దోషణలు చేయటం ఎంతవాటికి సమంజసం. ఆయన కులంకారమైనటువంటి ఈ చర్యలు చూస్తూ ఉన్నాం, మనం మీడియాలో మాట్లాడటం కానివ్వండి, అతని వ్యవహార శైలి కానివ్వండి విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏదో రాజకీయాలు చేద్దామని ఇక్కడికి రావటం కరెక్టే, నీకు వేల కోట్లు ఉండొచ్చు, కానీ బీసీల పట్ల ప్రేమ లేదు నీకు కానీ, నీ పార్టీకి కానీ, నీ పార్టీ అధ్యక్షుడికి కానీ. ఎందుకయ్యా అంటే రోజున ఇక్కడ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలార్ రోసి అన్న ఆఫీసు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్కి రావడం సంతోషకరం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనే విషయం ఒక 2 నిమిషాల్లో మీకు క్లుప్తంగా చెప్తాను. ఇవాళ మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఒక విషయం బాగా ఉంది. ఏంటంటే ఇవాళ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి? గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇదే గుంటూరు పార్లమెంటు నువ్వు ఎవరికి ఇచ్చావు? నీ సామాజిక వర్గానికి ఇచ్చావు. 2, నర్సరావుపేట పార్లమెంట్ సంబంధించి అక్కడ యాదవులకు సీటు ఇవ్వాలి, నర్సరావుపేటలో యాదవులు ఎక్కువ ఉన్నారని ముందు నుంచి చెప్తూ స్థానిక పార్లమెంట్ అభ్యర్థి ఉన్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం నర్సరావుపేట పార్లమెంట్ని ఒక బీసీ అభ్యర్థి యాదవులకు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్కడ మీరు ఎవరిని పెట్టావు? మీ సామాజిక వర్గాన్ని పెట్టావు. మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది. 3, ఇవాళ అదే మరి మైలవరం చూసుకున్నట్లయితే మైలవరంలో తిరుపతిరా యాదవ్ అని చెప్పేసి ఒక పేద వ్యక్తికి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే అక్కడ మీరు ఎవరికి ఇచ్చారు సీటు? అక్కడ మీరు వసంత 5 ఏళ్లలో వైఎస్ జగన్ 8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో బీజేపీ జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయొచ్చు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. కూటమి మేనిఫెస్టోలోని ప్రతి పథకాన్ని అమలు చేస్తామన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం విరామం లేకుండా సాగుతోంది. ఈ మేరకు బెల్లంకొండ పట్టణంలో తాజాగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. గుడ్ మార్నింగ్ బెల్లంకొండ పేరుతో వీధి వీధిన పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పరిపాలనలో ప్రచార ఆర్భాటం తప్ప ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని భాష్యం ప్రవీణ్ ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గెలుపును కాంక్షిస్తూ అమరావతిలో భారీ ప్రదర్శన జరిగింది. పల్నాడు జిల్లా కాపు సంఘం అధ్యక్షులు పోలిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రామాలయం నుండి సత్తెనపల్లి క్రాస్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. టీడీపీ నేతలు కాపు సంఘ ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ అసత్య ప్రచారం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కూటమి నేతలు, మంత్రి బొత్స వ్యాఖ్యలు. ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురు. గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని స్పష్టం చేసిన ఎన్నికల విజయవంతమైన చంద్రబాబు పర్యటన. ఉత్సాహంలో టీడీపీ శ్రేణులు. 5 ఏళ్లలో జగన్ 8 లక్షల కోట్లు అవినీతి చేశారని పట్టాభిరామ్ ఆరోపణ. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పనినా అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమే. ముస్తఫా కబ్జా చేసిన భూములు ఎక్కడ ఉన్నాయో చంద్రబాబు చెప్పాలి. నూరి ఫాతిమా డిమాండ్. పట్నం బజారులో మద్దాలగిరి ఎన్నికల ప్రచారం. వైసీపీ పాలనలో అధికారులు వేధింపు లేకుండా వ్యాపారులు సంతోషంగా ఉన్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.